హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మన తెలుగులో కొన్ని సిరీస్లు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. రీసెంట్గానే శశిమదనం అనే ఒక సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కి వచ్చిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈటీవీలో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్లో ఈ సిరీస్ టీం కొంచెం ప్రమోట్ చేసినా దీని రిలీజ్ విషయం మాత్రం చాలామందికి తెలీదు. మరి ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ అయిపోయిన ఈ సిరీస్ ఎలా ఉంది అనేది చూసేద్దామా? ఇందులో కథ ఏంటంటే, వరంగల్లో ఉండే మదన్ జాబ్ ట్రయల్స్లో ఉంటాడు. గ్యాప్లో కొన్ని బెట్టింగ్స్ వేసి చాలా అప్పు చేసేస్తాడు. ఆ అప్పుల వాళ్ళ నుండి కొన్ని రోజులు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న టైంలో తన లవర్ శశి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ 1 వీక్ ఎక్కడికో వెళ్తున్నారని, తనతో పాటు ఉండమని ఐడియా ఇస్తుంది. దాంతో మదన్ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. అలా హైదరాబాద్కి వెళ్ళిన మదన్ శశి వాళ్ళ ఇంట్లో ఎలా లాక్ అయ్యాడు, తర్వాత తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది మిగతా కథ. ఈ సిరీస్ జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉంది అండ్ ఒక్కో ఎపిసోడ్ జస్ట్ 20 to 25 మినిట్స్ ఉండడం ఇంకో ప్లస్. ఇందాక చెప్పిన స్టోరీలోని మెయిన్ పాయింట్ వినడానికి చాలా బాగున్నా దాన్ని అంతే ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయలేకపోయారేమో అనిపించింది. స్టార్టింగ్ ఎపిసోడ్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, లాస్ట్లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టి బాగానే ఎండ్ చేసి, సెకండ్ ఎపిసోడ్ కూడా కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ సీన్స్తో బాగానే అనిపించిన ఆ తర్వాత ఎపిసోడ్స్ నుండి సిరీస్ కొంచెం ట్రాక్ తప్పినట్లు ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ నుండి మెయిన్ ప్లాట్ వదిలేసి ఫన్ క్రియేట్ చేయడానికి కొన్ని సీన్స్ని వాంటెడ్గా ఇరికించినట్టు అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ అంతా దయ్యం ఉంది అని నమ్మే ఎపిసోడ్ అయితే మరీ బోరింగ్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని మంచి సీన్స్ ఉన్నప్పటికీ ఇలాంటి అన్వాంటెడ్ సీన్స్ వల్ల సిరీస్ని అంత ఇంట్రెస్టింగ్గా అయితే చూడలేం. బట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కో ఎపిసోడ్ జస్ట్ 20 to 25 మినిట్స్ ఉండడం ఒక విధంగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది సిరీస్కి. కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నా కొన్ని లవ్ సీన్స్ అండ్ ఫన్ సీన్స్ బాగానే ఉండడం, లెంత్ తక్కువగా ఉండడంతో ఎక్కువ బోరింగ్ ఫీలింగ్ రాకుండా చేస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ని ఒక టెంప్లెట్ ఫార్మాట్లోనే ఎక్స్పెక్టెడ్గానే ఎండ్ చేశారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రియల్ లైఫ్లో కూడా రిలేషన్షిప్లో ఉన్న పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ల కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగానే వర్కౌట్ అయింది. ఇద్దరి పర్ఫార్మెన్సెస్ చాలా వరకు సీన్స్లో బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్లో మాత్రం ఇంకొంచెం బెటర్గా చేయాల్సిందేమో అనిపించింది. సోనియా సింగ్కి ఫాదర్గా చేసిన ప్రదీప్ ప్రాపర్తి అండ్ అత్తగా చేసిన రూపాలక్ష్మి క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ కొంచెం ఓవర్ ది టాప్ అనిపిస్తాయి. సోనియాకి తాతగా చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది. కేశవ్, దీపక్, కిరీటి అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్గా ఈ సిరీస్ కొద్దిసేపు బాగుంది అనిపిస్తుంది, ఇంకొద్దిసేపు ఇలా ఉందేంటి క్వాలిటీ అనిపిస్తుంది. రెహాన్ షేక్ సినిమాటోగ్రఫీ బాగుంది. కలర్ గ్రేడింగ్ కూడా సిరీస్ జానర్కి తగ్గట్టుగా బాగానే అనిపిస్తుంది. సంజిత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంప్రెసివ్గా అయితే లేవు. ఎపిసోడ్ లెన్స్ తక్కువే ఉన్నప్పటికీ ఎడిటింగ్ ఇంకొంచెం కేర్ తీసుకోవాలేమో అనిపించింది. డైరెక్టర్ వినోద్ గాలి ఇంతకుముందు యూట్యూబ్లోనే సోనియా సింగ్ మెయిన్ రోల్లోనే కొన్ని సిరీస్లు చేశాడు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అదే స్టైల్ ఆఫ్ మేకింగ్ అంతగా సెట్ అవ్వలేదేమో అనిపించింది. పాయింట్ బాగున్న సీన్స్ కూడా ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా రాసుకొని ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. ఓవరాల్గా శశిమదనం ఒక టైంపాస్ రొమాంటిక్ కామెడీ సిరీస్. ఈ వీకెండ్కి థియేటర్లో అలాగే ఓటీటీలో పెద్దగా సినిమాలు ఏవి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ సిరీస్ని ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.